హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రో విత్ అనిత. ఏంటంటే ఈ వీడియోలో మనం సమ్మర్ ప్రికాషన్స్ గురించి తెలుసుకుంటాం. అంటే రోజంతా మనం వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ నీరు తాగండి. రోజంతా పుష్కలంగా నీరు, ద్రవ పదార్థాలు తాగండి. అలా తాగడం వలన మనకి వడదెబ్బ తగలకుండా చూసుకోవచ్చు. స్టే ఇండోర్స్ అండ్ కూల్, ఇంట్లోనే ఉండి చల్లగా ఉంటే మంచిది. ఇంకా మధ్యాహ్నం వచ్చేసరికి 11 అంటే పొద్దున 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటికి వెళ్ళకుండా గదిని చల్లగా ఉంచి ఇంట్లోనే ఉండడం మంచిది. మరియు తేలికపాటి ఆహారం తినడం కూడా మంచిది. లైట్ ఫుడ్స్ తీసుకుంటే ఇంకా మంచిది. అంటే సులభంగా జీర్ణమయ్యే తాజా ఆహారం మరియు పండ్లు తీసుకుంటాం. పండ్లు అంటే ఏవో ఎక్కువ మనకి తెలియనే కాదు. రోజువారీలో పుచ్చకాయ మరియు కీరదోసకాయ, బటర్ మిల్క్ ఇలాగా వాటిని తీసుకుంటే ఇంకా మంచిది. ఈ వేసవిలో ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చి స్కిన్ కేర్, చర్మ సంరక్షణ. మన చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ ఏదైనా ఉంటే ఉపయోగించండి. బయటికి వెళ్ళాల్సి వస్తే ఎండలో వెళ్ళినప్పుడు గొడుగు వాడితే మంచిది. ఒకవేళ లేకపోతే మనం స్కార్ఫ్ కానీ ఏదైనా కాటన్ది తలని కప్పి ఉంచుకొని కవర్ అయ్యేటట్టు చూసుకొని బయటికి వెళ్తే మనకి డైరెక్ట్గా సన్లైట్ పడకుండా కొంచెం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వేర్ సన్ ప్రొటెక్షన్, ఎండ నుంచి రక్షణ తీసుకోండి. అంటే అదే చెప్పినట్టు టోపీ కానీ లేదా చాలా వరకు మనకి కాటన్ చున్నీలు ఉంటాయి, అవి కూడా ధరించి తీసుకొని వెళ్తే మంచిది. మన ఆరోగ్యంపై నిఘా ఉంచితే ఇంకా మంచిది. అంటే మనకి ఎండలో వెళ్ళి వచ్చాక నీరసం, అలసట లేదా జ్వరం వచ్చినట్టు ఒకవేళ అనిపిస్తే మనం వెంటనే వైద్యుడిని సంప్రదించి దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ బిఫోర్ ఓఆర్ఎస్ లేదా కొబ్బరి నీళ్ళు, మజ్జిగ అలాంటివి కూడా తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ సమ్మర్లో మన హెల్త్ అనేది కాపాడుకోవచ్చు. ఎండాకాలంలో ఇంకా మార్నింగ్ వచ్చేసి మన హెల్త్ చెక్ లిస్ట్ అంటే ఎలాగా పెట్టుకోవాలి అని చెప్పి దానికి మనం ఎండాకాలంలో అంటే మార్నింగ్ లేచిన కాడ నుంచి సాయంత్రం వరకు తీసుకోవాల్సిన హెల్త్ చెక్ లిస్ట్. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగడం, ముందస్తుగా లేవగానే డైలీ ఎలా తాగుతాం అలానే మార్నింగ్ ఉదయం నిద్ర లేవగానే నీరు తాగాలి. నెక్స్ట్ వచ్చేసి తేలికపాటి భోజనం తీసుకోవాలి. ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఏదైనా, నార్మల్గా మనం టిఫిన్ తీసుకుంటాం కదా అలాగా అవన్నీ తీసుకోవడం. ఉప్మా, ఇడ్లీ లేదా దోశ ఇలాంటివి తీసుకుంటాం కదా, ఆ ఫుడ్ తీసుకోవడం. నెక్స్ట్ ఏదైనా ఫ్రూట్ ఉన్నా ఫ్రూట్ కూడా తీసుకోవచ్చు. కాటన్ క్లాత్స్ 3 వచ్చి బయటకు వెళ్ళేటప్పుడు మెయిన్గా లైట్ కలర్స్ వేసుకోవడం ఇంకా మంచిది. లైట్ కలర్ అలాగా లైట్ కలర్ క్లాత్స్ అనేవి మనం మెయిన్గా కాటన్ క్లాత్స్ వాడడం వల్ల సన్ మన మీదకి వచ్చినా అది ఆ ప్రభావం అనేది మన మీద ఉండదు. దానివల్ల మన బాడీని కవర్ చేయడం వల్ల మనకి ఎలాంటిది తగలదు. కాటన్ క్లాత్స్ ధరించడం, అలా బట్టలు వేసుకోవడం అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి 4వది ఎండ నుండి రక్షణ. ఏంటంటే మనం బయటకు వెళ్ళాల్సిన సిచ్యువేషన్లో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తలపైన ఏదో ఒక క్లాత్ అనేది ధరించాలి. స్క్రీన్ ఉంటే సన్ స్క్రీన్ రాసుకోవడం, అంబ్రిల్లా ఉపయోగించడం, అలా ఇవన్నీ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకొని ఉంటే మనం ఎండ నుంచి వడదెబ్బ తగలకుండా కాపాడుకోవచ్చు మనల్ని. వేసవిలో తీసుకునే ఉత్తమ ఆహారాలు, సమ్మర్ బెస్ట్ ఫుడ్స్ వచ్చేసి అంటే తేలిగ్గా జీర్ణమయ్యి మనకి బాడీకి ఎనర్జీ ఇచ్చేవి. వాటర్ మిలన్ అంటే పుచ్చకాయ హైడ్రేషన్కి గొప్పది, విటమిన్లో సమృద్ధిగా ఉంటాయి. బటర్ మిల్క్ ది బెస్ట్. మజ్జిగ చల్లటి అనుభూతిని ఇస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మనకి మజ్జిగ తాగగానే అదొక కూలింగ్నెస్ అనేది పొట్టలో వస్తుంది, అబ్జర్వ్ చేసే ఉంటారు. నెక్స్ట్ దోసకాయ, ఇది కూడా శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
ఇవన్నీ వేడి నుండి ఉపశమనం కోసం ఈ ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యం అనేది బాగుంటుంది. వేడి నుండి ఉపశమనం కోసం ఈ ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోండి. దీనివల్ల హెల్దీ అండ్ కూల్ సమ్మర్, ఆరోగ్యకరమైన చల్లటి వేసవిని ఎంజాయ్ చేయండి. ఒకవేళ వడదెబ్బ తగిలింది అంటే మనకి ఎండదెబ్బ సంకేతాలు ఇలా ఉంటాయి. గమనిస్తే మనం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఎక్కువ చెమట పట్టడం, ఎక్సెస్ స్వెట్టింగ్, శరీరంలో ఎక్కువగా చెమట పట్టడం, కంటిన్యూస్గా సమ్మర్లో నార్మల్గానే మనకి శరీరానికి చెమట పడుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎంత తుడిచినా మరీ ఎక్కువగా పడుతూ ఉండడం. నెక్స్ట్ రెండోది తల తిరగడం మరియు అస్థిరంగా ఉండడం. మనకి దేని మీద కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. తల తిరిగి వామిటింగ్స్ అవుతున్నట్టు అలాగా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి తలనొప్పి, తీవ్రంగా తలనొప్పి వస్తూ ఉంటుంది. అంటే ఈ తలనొప్పి పక్కన వచ్చి మనకి ఎంత ఇష్టమైన వాళ్ళు, లేకపోతే మనకి ఎంత ఇష్టమైన టాపిక్ ఎవరేం చెప్పినా ఆ తలనొప్పి అస్సలు వినలేం. అలా తలనొప్పి వస్తుంది వడదెబ్బ తగిలితే. నాలుగోది వచ్చేసి నీరసం, వీక్నెస్గా ఉంటుంది. శరీరం మనం ఏం చేసినా ఎలా ఉన్నా మొత్తం ఎంత తిన్నా నీరసం, అలసట వస్తుంది. బాడీ పెయిన్స్ కూడా ఉంటాయి కొంచెం. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ హీట్ స్ట్రోక్. ఎండ దెబ్బ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అంటే ఇవి ఎండ దెబ్బ సంకేతాలు. ఒకవేళ మీకు వడదెబ్బ తగిలింది అంటే దాని అర్థం ఇవన్నీ కలిపి ఉంటాయి. కాబట్టి వెంటనే మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని ఎవరో ఒకరిని సంప్రదించి దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే దాని నుంచి తొందరగా మీరు కోలుకోవచ్చు.